ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. ఇప్పటి వరకు పద్మ, వెంకట్రావు అన్నయ్య పేర్లు బయట పెట్టకూడదనే మౌనంగా ఉన్నాను. వేరేమీ ఉద్దేశం లేదు. ఇప్పుడు వాళ్ళంతట వాళ్లే చెప్పారు కనుక నేను మౌనంగా ఉండటంలో అర్థం లేదు. అందుకే చెప్పేశాను. నువ్వేం చెప్పక్కర్లేదు పెద్దమ్మా. ఇదంతా కుట్ర. జరిగిన యాక్సిడెంట్ నుంచి బయటపడకుండా ఎప్పుడైతే కాపాడాలనుకున్నావో అప్పుడే ఊపిరి పోసుకుంది ఈ కుట్ర. ఈ ప్లాన్ చేసిన వాళ్ళకి నువ్వు ఇంట్లో నుంచి నగలు తీసుకోవడం తెలుసు, సేట్ దగ్గర నుంచి డబ్బులతో రావడం కూడా తెలుసు. అందుకే ఆ దొంగ నీకు ఎదురొచ్చాడు, డబ్బులు కొట్టేసి పారిపోయాడు. మళ్ళీ వాడే ఉత్తరం రాసి నీ డబ్బులు నీకిస్తానన్నాడు. ఇదంతా జరిగింది నిన్ను గుడికి రప్పించడం కోసం. జానకికి ప్రేమ పంచడం తప్ప కీడు చేయడం తెలీదు. తనకి ద్వేషాలు, విద్వేషాలు ఎలా ఉంటాయో తెలీదు. మాతృత్వం పంచే తన మీద శత్రుత్వం ఎవరికుంది? తనని బాధ పెట్టాలని ఎవరనుకుంటారు? వదినమ్మని ఆదర్శంగా తీసుకున్న వాళ్ళని చూశాను కానీ తన మీద నిందలు వెయ్యాలనుకునే వాళ్ళని చూడలేదు. చెల్లెమ్మ సంస్కారాన్ని చూసి ఓరవలేకపోతున్నారా? లేకపోతే వాళ్ళ సంసారంలో నిపుణ పోయాలని చూస్తున్నారా? ఎందుకు వాళ్ళ మీద ఇంత కక్ష కట్టారు చెప్పండి. వాళ్ళ టార్గెట్ పెద్దమ్మ కాదు, పెద్దనాన్న. ఇది పెద్ద సిఐడి ఆఫీసర్ లాగా అన్నీ ఇలా లాగుతుందేంటి? అమెరికా తెలివితేటలు లేచారు. వాళ్ళ టార్గెట్ మీరు, మన ఇల్లు. ఏంటమ్మా నువ్వనేది? అవును బామ్మ. పెద్దమ్మని పావుగా వాడుకొని ఈ ఊర్లో మన కుటుంబానికున్న పరువుని, ప్రతిష్టని భ్రష్టు పట్టించడానికి ఇదంతా చేశారు. నిజమే, అత్తయ్యని అడ్డం పెట్టుకుని మన కుటుంబాన్ని నాశనం చేయాలని వాళ్ళ ప్లాన్. బావకు కూడా అనుమానం వచ్చింది. అనుమానం నీ మీద రాకుండా ఉండాలని కోరుకో. ఇంత పెద్ద పథకాన్ని రచించి అమలు చేయాలనే ఆలోచన ఎవరిదై ఉంటుంది? అదే ఇప్పుడు మనం తెలుసుకోవాలి బావగారు. నిజానిజాలు తెలుసుకోకుండా వాగిన ఒక్కొక్కడి నోరుని మూయించాలి. మా వదిన మీద నిందలేస్తారా? దేవతని అవమానించినందుకు నువ్వు సిగ్గుపడే రోజు వస్తుందరా ప్రభాస్. అయ్యా, నాకు వ్యక్తిగతంగా ఎవరి మీద ఏ చెడు అభిప్రాయం లేదు. మీ దగ్గర తాళాలున్నాయని అలా చెప్పానంతే. అర్థమవుతుందిలేండి, మీరు మాట్లాడకండి. నువ్వు నోరు మూసుకో. ఇదంతా నీ వల్లే జరిగిందే.